హాయ్ అండి, వెల్కమ్ టు యాక్వాసాఫ్ట్. నా పేరు నరేష్ వాసా. మనం లాస్ట్ వీడియోలో హార్డ్ వాటర్ వల్ల మనం ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అనే దాని గురించి తెలుసుకున్నాం కదా. మనం రెగ్యులర్గా బోర్ వాటర్ యూజ్ చేస్తున్నాం, కానీ దానివల్ల మన ఇంట్లో హోమ్ అప్లయన్సెస్ అన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయని మీకు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో మనం గీజర్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. అవి ప్రాపర్గా హీట్ అవుతున్నాయా లేదా అనేది కూడా మనకు తెలియదు. అది ఎగ్జాంపుల్ చూసుకుంటే అవి ప్రాపర్గా మనకి హీట్ అవ్వట్లేదు, ఎందుకంటే దానికి ఆల్రెడీ స్కేల్ అనేది పట్టుకొనే ఉంది. మనం అదేవిధంగా హీటర్స్ యూజ్ చేస్తాం, దానికి కూడా స్కేలింగ్ అనేది ఫామ్ అయ్యే ఉంటుంది. సో దానివల్ల కూడా మనకు ప్రాపర్గా హీటింగ్ అనేది జరగదు. సో అదేవిధంగా మనం వాషింగ్ మిషన్స్ కూడా యూజ్ చేస్తున్నాము. దాంట్లో ఆల్రెడీ స్కేల్ పట్టుకొని ఉండడం వల్ల మనకు డ్రమ్ సరిగా తిరగకపోవడం వల్ల వాషింగ్ మిషన్ కూడా రెగ్యులర్గా రిపేర్కి వస్తూ ఉంటాయి. క్లాత్స్ కూడా ఈ సాల్ట్ తోటి ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వాష్రూమ్లలో అయితే ఈ టైల్స్, ట్యాప్స్ వీటి గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అవి డే 1 నుంచి కూడా వాటర్ పాసింగ్ అనేది జరగడం వల్ల ఆ స్కేలింగ్ ఏదైతే ఉందో మొత్తం మేజర్గా మనకు టైల్స్, ట్యాప్స్, ఈ షవర్స్ మీదనే మొత్తం ఫామ్ అయిపోయి ఉంటుంది. ఆ స్కేల్ అన్నిటినీ రాకుండా చూసుకోవాలంటే మనం యాక్వాసాఫ్ట్ వాటర్ సాఫ్ట్నర్ మనం ఇంట్లో ఇన్స్టాల్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఇంట్లో కూడా బోర్ వాటర్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక మీరు ఎదుర్కొంటున్నట్టయితే వెంటనే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కనెక్ట్ అవ్వండి.